కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు మీ యొక్క దశమ స్థానంలో గురువు ఉన్నాడు. ఒక రకంగా దశమంలో గురువు ఉన్నప్పుడు రెండు రకాల రిజల్ట్స్ ఇస్తాడు. అక్కడ డియోల్ సైన్లో ఉన్నాడు కాబట్టి ఒకవైపు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉద్యోగంలో కాస్త ఎక్కువ వర్క్ స్ట్రెస్ని కూడా ఇస్తూ ఉంటాడు. దీని నుంచి మీరు మరీ ఎక్కువ స్ట్రెస్ ఇబ్బంది పడుతుండేటువంటి వారు నవగ్రహాల్లో రాహువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే రాహువు యొక్క ఎనర్జీస్తో శని మీనరాశిలో ఉంటూ మీనరాశిలో ఉండేటువంటి శని ఎనర్జీస్తో దశమంలో గురువు ఉన్నాడు. అంటే దీన్ని డిస్పాజిటర్ సిస్టమ్ అంటారు. కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్లయితే మీ యొక్క స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మరియు ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. రోజు 45 నిమిషాలు ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీకు ఎప్పుడైతే 6వ స్థానంలో రాహు ఉన్నాడో ఒక రకంగా చెప్పాలంటే అది మీకు శత్రువుపై జయాన్ని కాంపిటీషన్ రంగాల్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేకపోతే ఒక కాంపిటీషన్ పెట్టుకున్నారు, ఆటల్లో దేనిలో కావచ్చు, అక్కడ మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి. కాకపోతే 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఆ ప్రయత్నం ఎప్పటి నుంచి ఫలిస్తుందంటే జూన్ మాసం నుంచి బాగుంటుంది. ఎందుకంటే జూన్ మాసంలో ఎప్పుడైతే గురువు మనకి లాభస్థానంలోకి వస్తాడో అదేం జరుగుతుందంటే లాభంలోకి వచ్చినటువంటి గురువు కన్యవారికి సప్తమాన్ని వీక్షిస్తాడు. కాబట్టి జూన్ నుంచి మీకు ఈ వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. మరి జూన్ కంటే ముందు ఏమిటంటే లాభంలోనే డైరెక్ట్గా ఉంటున్నాడు, దశమంలో ఉంటున్నాడు కదా గురువు. మరి దశమంలో ఉన్నప్పుడు ఏంటంటే ధనాభివృద్ధిని ఇస్తాడు. ఎందుకంటే అక్కడ నుంచి ధనస్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి. సో ధనాభివృద్ధిని ఇవ్వడము, కెరియర్ పరంగా కొంత మంచి ఫీల్డ్ దీనికి తీసుకెళ్లడము, మరియు నిత్య దైనందిన జీవితంలో మీకు గతంలో ఏవైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆ యొక్క ఆటంకాలన్నీ తొలగించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 12వ స్థానంలో కేతు ఉన్నందుకు 2026 నవంబర్ మాసం వరకు కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దయచేసి చేయకండి. ఒకవేళ తప్పదు మీ జన్మజాతకంలో ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా జాతకంలో బాగుంది అనుకుంటే వేరే విషయం, కానీ గోచారం మాత్రం ఎక్కడా కూడా మీకు నవంబర్ ఎండింగ్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనుకూలించట్లేదు, గుర్తుపెట్టుకోండి. నవంబర్ మాసం నుంచి ఎప్పుడైతే కేతువు మారుతాడో దాని తర్వాత నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి మంచిదే. ఎందుకంటే లాభస్థానంలోకి ఎప్పుడైతే కేతు వెళ్తాడో కర్కాటకంలోకి కన్యవారికి మంచిది. కానీ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం నవంబర్ మాసం నుంచి సరిగ్గా లేదు. కాకపోతే రాజకీయ నాయకులకి మరలా నవంబర్ మాసం నుంచి చాలా బాగుంటుంది కన్యాలగ్నం వారికి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. మరియు అదేవిధంగా మీరు ఉలవలు దానంగా ఇవ్వడం, కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు అదేవిధంగా మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, గోవు గ్రాసం తినిపించడం, ఇవి చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి.